సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాయచోటి అన్నమయ్య డిస్ట్రిక్ట్ తంబలపల్లి మండలం ఎగువ బోయపల్లలో ఇక్కడైతే మనం ఉన్నాము. 17 ఏళ్ల వయసు గల శ్వేత అనే అమ్మాయి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం అయితే జరిగింది. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులతో ఇక్కడ ఊర్లో ఉన్న వాళ్ళతో కూడా అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అదే కాకుండా అసలు ఆ అమ్మాయి సూసైడ్ చేసుకునిందా లేకుంటే ఇంకెవరైనా హత్య చేశారా అని తెలియాల్సి ఉంది. ఇప్పుడు వెనకనే వాళ్ళ ఇల్లు ఉంది, వెళ్ళి అడిగి మాట్లాడి తెలుసుకుందాం వాళ్ళ తల్లిదండ్రులతో. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే మేడం. అమ్మ మీ పేరేంటమ్మా? సుజాత మేడం. మీ భర్త పేరు? హరినాథ్ మేడం. ఏం చేస్తుంటారు? వ్యవసాయమే మేడం. వ్యవసాయమా? శ్వేత అనే అమ్మాయి ఫస్ట్ పాపేనా? మేడం ఫస్ట్ పాప మేడం. మిగతా పిల్లలు వీళ్ళిద్దరు మేడం. వీళ్ళిద్దరు ముగ్గురు మేడం. ఓకే. కాదమ్మా, శ్వేత అనే అమ్మాయికి 17 ఏళ్ళ వయసు, కాలేజ్కి పోయే వయసు, అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు అని విన్నాము. అది ఎలా జరిగింది? మా ఊళ్ళే మేడం, మా బంధువులే మేడం, మా దాయాదులు అన్నట్టు మేడం. దాయాదులు అంటే వాళ్ళు చనిపోతే మేము నీళ్లు చల్లించుకోవాలి మేడం, మేము చనిపోతే మేము వాళ్ళు తాగి నీళ్లు చల్లించుకోవాలి మేడం. అలాంటప్పుడు అన్న వచ్చి చెల్లెలు పిలుచుకొని మేడం. వెళ్ళి ఇట్లా 14 రోజులు అట్లా అయిపోయింది మేడం. రాలేదు మేడం. మళ్ళా తిరిగి వచ్చి వాళ్ళే తంబలపల్లి స్టేషన్కి వచ్చేసినారు మేడం. మళ్ళీ సార్ ఫోన్ చేసినాడు మేడం, మీ పాప ఇట్లా వచ్చింది, పిలుచుకొని పోదరండి అని చెప్పినారు మేడం. మళ్ళీ అదంతా పంచాయతీ అంతా చేసి మా బిడ్డను మాకు పంపించినారు, వాళ్ళ బిడ్డను వాళ్ళకి పంపించేసినారు మేడం. వచ్చినారు మేడం. నైట్ ఇంట్లో ఉన్నింది మేడం. నైట్ ఇంట్లో ఉన్నింది. తెల్లారి వచ్చి 7:30కంతా వాళ్ళ డాడీ పాలు పిండుకొని పోయేస్తా టైంలో మేడం ఎక్కడ వెళ్తాండా బాత్రూమ్ కూర్చొని పోతాండాను మేడం. నేను ఒంటగానే ఎట్లా వేసి పెడతాను మేడం, 14 రోజులు కదా మేడం వెళ్ళిపోయి మేడం. అలాంటప్పుడు నేను పోయినా మేడం. ఎందుకంటే పోతా అంటే నాకు శక్తి లేదు మేడం. 14 రోజులు అయిపోయాయి కదా మేడం. నాకు కూతురు నా దగ్గర లేకంటే ఎలా అంటుంది మేడం నాకు. అలాంటప్పుడు నాకు దొరకగానే వెళ్ళిపోయింది మేడం. ఎలా వెళ్ళిపోయింది? పరిగెత్తగానే వెళ్ళిపోయింది మేడం. నేనంతా మళ్ళీ పల్లికి వచ్చి అందరినీ పిలుచుకొని ఇక్కడంతా గుట్లంతా అలాడేసినాం మేడం. తారాడేస్తే కనపల్లా మేడం, మేడ కానీ కనపల్లా మేడం, కనపల్లా మేడం. మళ్ళీ ఎవరో గొర్రెలో చూసినారు మేడం. ఇట్లా ఒక పాప ఉర్రేసుకొని చనిపోయింది గుట్లో అని చెప్తే మేడం మా ఇంటి ఆయన కూడా ఆ రోజు లేడు మేడం, కలికిరి వెళ్ళినాడు మేడం. దేనికి వెళ్ళినారు? సగనానిగానే విన్నాడు మేడం, నా బిడ్డ పోయింది అని చెప్పి అబ్బింటి సగనానికే పోతున్నాడు మేడం. సగనానికి వెళ్ళేదానికన్నా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది బాగుంది మేడం. ఆ రోజే వచ్చినాం కదా మేడం. ఎన్ని రోజులంతా టెన్షన్ గా తిరిగినాము, డబ్బు అంతా ఖర్చు పెట్టుకున్నాము నా బిడ్డకు అవసరం మేడం. ఖర్చు పెడితే ఆ బిడ్డను మళ్ళా నేను ఎట్లా మళ్ళా పోయినా మగం ఎత్తుకొని చూపించేది స్టేషన్ గట్టుకు అట్లా అనుకున్నాం మేడం. మళ్ళీ అంతా చూసినా కనపల్లా మేడం. మళ్ళీ శుక్రవారం రోజు పొద్దున్నే 7:30కి వెళ్ళిపోయింది మేడం. మళ్ళీ మొన్నంతా వాళ్ళు గొర్రెలు చెప్పాక పల్లి అంతా విన్నారు మేడం. చూడ్డానికి కాదా అని ఒక డౌట్ పోయినారు మేడం. మా ఇంటి ఆయన వచ్చి మళ్ళా నైట్ లో 7:30కి వచ్చినాడు మేడం. 7:30కి వస్తే అప్పుడే కాల్ చేద్దాం అనుకుంటా ఆ టయానికే వాన వచ్చేసింది మేడం. వాన వచ్చి మళ్ళీ పల్లెళ్ళంతా కలిసి మళ్ళీ తెల్లవారితోనే ఇచ్చేసినారు మేడం. అంటే పోస్ట్ మార్టం ఏం చేయలేదా? లేదు మేడం. పోలీస్ స్టేషన్ లో కూడా చెప్పండి. ఏం లేదు మేడం. దుసిపోయింది మేడం. పీసులు అయిపోయింది, పులుగులు పడిపోయినాయి, ఎంటుకలు ఏమీ లేవు మేడం. అయ్యో, ముట్టుకుంటే పడిపోయి ఎట్లా ఉంది మేడం. ఓకే. పారిపోయిన ఎన్నో రోజులకి దొరికిందమ్మా పాప? 14 రోజులు దొరికింది మేడం. 13 రోజులకి. ఓకే. మళ్ళీ పిలుచుకొని వచ్చినాం మేడం. ఒక్క దెబ్బ వేసినా మేడం నా బిడ్డకి నేను, ఎవరే గాని ఏమే గాని అనిందా మేడం. అందులోనే వెళ్ళిపోయి చిక్కితే అయ్యేదా మేడం. బాధపడట్లేమా? కొంచెం చెప్పారా ఇది తప్పు, ఇట్లా అన్న వరుస అవుతాడు, ప్రేమించడం తప్పు, చెప్పినాను మేడం. ఒక ఇంటి బిడ్డలు మీరిద్దరు అని చెప్పారా? చెప్పినాను మేడం. అట్లా పోకూడదమ్మా, వాడు అన్న కావాలా, నువ్వు వానికి చెల్లెలు కావాలా, నేను వానికి చిన్నమ్మని కావాలా, మీ డాడీ చిన్నాయన కావాలా, మనమంతా ఒక కుటుంబం మాదిరిగా ఉన్నాము. మనం సస్తే వాళ్ళు నీళ్ళు చల్లించుకోవాలా,
వాళ్ళు వస్తే మనం పోయి వాళ్ళ ఇంటికి ముట్టు తీసుకోవాలా అని అన్నీ చెప్పినాం మేడం. ఏమనింది అమ్మాయి ఎప్పుడు? ఏమన్నది మేడం, ఏం కానీ చెప్పలే మేడం ఆ పాప. అంటే ఇది ప్రేమే మేడం. ప్రేమించింది, వెళ్ళింది, మళ్ళీ వచ్చింది, వచ్చిన వెంటనే పారిపోయింది మేడం. తర్వాత మృతదేహం దొరికింది. అసలు ఇది అనుమానాస్పద మృతి అని మీకు అనిపించలేదమ్మా? మేడం అనపల్ల మేడం. ఆ అబ్బాయిని అడిగారా, మాట్లాడినారా మీరు? లేదు మేడం, వాళ్ళు అప్పటి నుండి ఇళ్ళకే వచ్చిండదు మేడం. అడిగితే మేడం వేరే వాళ్ళతో అడిగిస్తే మా అబ్బాయిని మేము ఎక్కడ బానీలేదు, మేము మా అమ్మ నా దగ్గర కావాలండి, మా పెదనాయన ఉన్నాడు, అందరూ ఉన్నా, మేము ఎక్కడా బానీలేదు మా బిడ్డను, మీ బిడ్డను ఏం చేసుకున్నారు తెలియదు, మీ బిడ్డ ఎక్కడ వినేది నాకు తెలియదు అనేసినారు మేడం. అయ్యో, ఏం మాట్లాడింది లాస్ట్ మీతో? ఏమన్నా మాట్లాడిందా? ఏం మాట్లాడింది మేడం. లాస్ట్ లో వచ్చింది బిడ్డల కల్లాగోళ్ళు చల్లా మేడం, పనుకుండింది. మళ్ళీ ఆ పాప ఇంటికి వచ్చి అన్నం కూడా చేసింది మేడం. అన్నం కూడా చేసింది? అన్నం నైట్ లో వచ్చాను ఇట్లా స్టేషన్ కట్టి ఇంటి వస్తాను ఇట్లా అన్నం చేసింది. నాకు కొంచెం ఆ రోజు నాకు శక్తి లేకుండా ఉంటే అన్నం చేసింది. అన్నం కూడా తినలేకుండా ఉంటే పెరుగు కలిపిచ్చింది మేడం. పెరుగు కలిపిచ్చి టెంకాయ నీళ్లు తాగిపించింది మేడం. నాకే తాగిపించింది. మళ్ళీ వాళ్ళ డాడీ నేను తినలేనప్ప అన్నం అనింది. మా నువ్వు తినకంటే నేను పస్తుంటా, పనుకోండి ఇద్దరం అట్లా పనుకునేతామన్నాడు మేడం. మళ్ళీ ఆ పాపే తర్వాత వాళ్ళ అప్పకి అన్నం పెట్టింది. ఆ పాప అన్నం తినింది. మళ్ళీ తెల్లవారుదాకా అట్లా పనుకునింది. మళ్ళీ వాళ్ళ అప్ప పాలు అట్లా ఎత్తుకొని వెళ్ళి పిల్లలు పిలుచుకొని వెళ్ళక మా అమ్మ ఇంకేం రాలేదనుకునిందో ఎట్లా అనుకునిందో మేడం తెలియదు. మా అమ్మకి శక్తి లేదనుకునిందో. మా శ్వేత ఉండమ్మా ఎక్కడ బాత్రూమ్ అంత దూరం పోవద్దు, నేను రాలేను అంటే, అమ్మా నేను టమాటా చెట్లు పెట్టినా కదా అడివి చూసేసి వస్తానమ్మా అనింది. ఆటికే పోయినా మేడం. గసకు తట్టుకోలేను మేడం. ఇంటికి ఇటుకు వచ్చేళ్ళకి ఎదురు నొప్పి వచ్చేయింది మేడం. మళ్ళీ పల్లెళ్ళందరినీ పిలుచుకొని మీ గుట్ట ఎతికినాం మేడం. కనపల్ల మేడం, ఏడా కానీ కనపల్ల మేడం. అమ్మ ఏం చదువుకునేది? ఇంటర్ మేడం. పోతానిందా కాలేజ్కి? ఏటికే మేడం, కస్తూరి తంబలపల్లి దగ్గర. ఓకే, ఆడ చేర్పించినాము మేడం. ఇది 6 నెలలు ఉండింది మేడం. మళ్ళీ నేను ఉన్నా అనేసింది మేడం. మళ్ళీ ఎందుకు మేడం మా పాప మళ్ళీ ఇసుకొని మేడం నాకు రాదు, నేను ఉన్నా చదువుకోను అనింది మేడం. మళ్ళీ మామూలుగా ఇట్లే మా తాన వ్యవసాయానికి ఇట్లా వస్తానింది మేడం. ఓకే, ముందు తెలియలేదా ఇట్లా అన్న వరుసతో మాట్లాడుతుంది, ప్రేమ అంటుంది? మీరు అప్పట్లో మీకు తెలియలేదా? తెలిసింది మేడం. అన్నీ చెప్పినాం మేడం, బుద్ధి మాటలు అన్నీ చెప్పినాం మేడం. ఇట్లా వద్దమ్మా, ఇట్లా చేయకూడదు, తప్పు, చాలా తప్పు అని చెప్పినాం మేడం. ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ తండ్రి ఆడుండమ్మా? మీ భర్త? మా భర్త స్టేషన్ కాడ ఉన్నాడు. స్టేషన్ కాడ ఉన్నారా మేడం? అమ్మ నమస్తే. అమ్మా నమస్తే అమ్మ, మీ పేరు? నిర్మల మేడం. నిర్మల గారు ఏం చేస్తుంటారు? మేము పనికి పోతాం మేడం. వ్యవసాయమా? వ్యవసాయమే. ఏమవుతారు మేడం మీకు? అక్క మేడం. అక్క. తెలుసా ఇట్లా శ్వేత గురించి? మా బాగా ఉంటుంది మేడం. మా తను కదా ఇంటికి వస్తుంది, టీవీ చూసుకుంటాను, మళ్ళీ వచ్చింది అన్నం తిని పనుకుంటుంది. ఆడ ఆకలి అయితే అడి తినేసి పనుకుంటుంది, మళ్ళీ ఇంటికి వచ్చేస్తుంది మేడం. ఓకే. లాస్ట్ సార్ మీరు ఎప్పుడు చూసారు? మేము అబద్ధరే చూసినాం మేడం. మా ఇంటికాడ పూలు కట్టుకుంటాను మేడం. మళ్ళీ వచ్చి పనుకుండేసిందంట మేడం. మళ్ళీ మాకు తెలియదు మేడం. తెలుసా మీ ఇంట్లో అబ్బాయినే, అన్న వరుస అయ్యే అబ్బాయినే ప్రేమించింది అని మీకు తెలుసా? తెలియదు మేడం. మాకు తెలీదా? వెళ్ళిపోయింది 13 రోజులని అంటున్నారు. మేడం ఇంతకు ముందు మీకు ఎప్పుడు అట్లా అనుమానాలు గానీ ఏం లేవా? లేదు. పోనీ వచ్చినాకన్నా మీరు మందలించే ప్రయత్నం అయితే చేసినారా? మేమే వచ్చినాం మేడం. అమ్మాయి మాట్లాడలేదు, ఎవరితోనే మాట్లాడలేదు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆ అమ్మాయి మీ అలా చనిపోయింది, ఆ అమ్మాయి సూసైడ్ చేసుకునిందా? తెలీదు. చంపినారా? తెలీదు. మీకు ఎవరిపైన అయినా అనుమానాలు అయితే ఉన్నాయా? లేదు. ఆ అమ్మాయి అనుమానాస్పద స్థితిలో అయితే మృతి చెందింది. అంత పెద్ద చెట్టుకి ఊరేసుకోవడం అనేది మామూలు విషయం కాదు. ఎవరైనా చనిపోవాలంటే ఇంట్లో ఎవరు లేని టైంలో సూసైడ్ చేసుకునేది మనం చూసినాం. పారిపోయి అక్కడెక్కడో చెట్టుకి అంత హైట్ లో చనిపోయింది. మీకు ఎవరి మీద అనుమానం అయితే లేదా? ఇంతవరకు ఎవరి మీద రాలే మేడం అనుమానం. అమ్మాయి అంత పిరికిది అంటారా మేడం? ధైర్యం ఎక్కువ మేడం. మరి ఎలా జరిగింది ఇది? ఎంత పదైనా చేలకు వచ్చేస్తుంది మేడం. అట్లా ఏం వెనక్కి పోదు మేడం. అది ఎట్లా జరిగిందో ఏమైందో దేవునికి తెలుసు మేడం. కానీ కొంతమంది కొన్ని ఆరోపణలు అయితే చేశారమ్మా. ఆరోపణలే
పరువు హత్య అని అంటున్నారు, ఇది నిజమేనా అసలు? లేదు మేడం, అట్లయితే మా బిడ్డను మేమే చంపుకొని చంపుకున్నారని కాదు, ఇక్కడ మామూలుగా చెప్తున్నారు పరువు హత్య జరిగిండొచ్చు అని ఒక మాట అంటున్నారు, జరిగింది అని చెప్పట్లేదు, జరిగిండొచ్చేమో అని ఒక ఆరోపణ మాత్రమే, అది నిజమని మేము కూడా చెప్పట్లేదు. అమ్మాయి ఆ పిల్లల దగ్గర అటు నుండి వచ్చేసినాను, స్టేషన్ లో నుండి వచ్చిన నేను పళ్ళు ఎట్లా తల ఎత్తుకొని తిరుగుతున్నా అనుకునిందో ఏమో తెలియదు మేడం. ఒక రోజు కూడా ఉన్నా కదా మేడం, నైట్ ఉండింది 7:30కే లేసి వెళ్ళిపోతాంటే ఎట్లా మేడం? ఒక తల్లిగా మీరు జరిగింది జరిగిపోయింది నాన్న, ఇంకా చెప్పినా మేడం, మంచిగా పెళ్లి చేస్తాను టీసీలు కూడా చెప్పినారు మేడం. ఏమని చెప్పారు? ఇట్లానే చెప్పినారు మేడం, మా నువ్వు అమ్మ నాయన్ని బాగా చూసుకో, మీ అమ్మ చూడు ఎట్లా అయిపోయిందో బాగా చూసుకో, మా 14 రోజుల మింటి మా చుట్టుకారమే తిరుగుతున్నారు వాళ్ళు, నువ్వు బాగా చూసుకుంటే సరే సార్ సరే సార్ అనింది మేడం. వాడు మాత్రము ఇంటికి వస్తే తెల్లారితోనే పాలు అట్లా ఎత్తుకొని పోతాను ఇంట్లే, ఈ పాప ఆడు కూర్చొని వెళ్ళిపోతుంది మేడం. ఇప్పుడు ఆ అబ్బాయి అంటున్నారు కదా మీ బంధువులే మీ దాయాదులే అని అంటున్నారు, నీకు కూడా కొడుక్కి వరుసకి కొడుకే అవుతాడు మేడం, నీకు వరుస కొడుకు అవుతాడు, నీ కూతురు కూడా, నీ కన్న కూతురు కూడా. ఇప్పుడు ఈ అమ్మాయి చనిపోయింది కదా, ఆ అబ్బాయి ఏం చెప్తున్నాడు? అబ్బాయి లేడు మేడం ఇక్కడ, తెలియకుండా అయితే ఉండదు కదా మ్యాటర్ మా? తెలుస్తుంది మేడం, అంటే వాళ్ళు అక్కడ అంగళ్ళ దగ్గర దూరంలో ఆడున్నారు. చెప్పినారా ఇట్లా చనిపోయింది నా బిడ్డ, మీరిద్దరు ప్రేమించుకోవడం వల్ల, అన్నా చెల్లెలు వరుస ప్రేమించుకోవడం వల్ల ఈ అనార్థం అయితే జరిగింది అని మీరు అబ్బాయిని అడిగారా? అడగలేదు మేడం. అడిగిండాల్సిండ ఏం చెప్పింటారు సమాధానం? తెలిసిండు కదా, ఇంకొకరు చేయరు కదా, అన్నా చెల్లెలు వరుస అంటే ఎంతో పవిత్రం. అవును మేడం. మీరు ఏం మందలించే ప్రయత్నాలు కానీ అబ్బాయికి కూడా చేయట్లేదా, నా బిడ్డ ఇప్పుడు ఇంత స్థితికి వచ్చింది అనేసి? చెప్పినాం మేడం. మీ ఎంతసేపు మీ అమ్మాయిని మందలించారు, జాగ్రత్త చేసుకున్నాం, అటుపక్క కూడా చెప్పినాం మేడం, ఒక సంవత్సరం కింద చెప్పినాం మేడం. అంటే ఎన్నేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు వాళ్ళు అసలు? అంటే మేడం 3 ఏళ్ళ వింటి మేడం. మీకు ఎప్పుడు తెలిసింది? మాకు 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ తెలిసింది మేడం. ఓకే, తెలిసినాము, తిట్టినాము, పిల్లోనే తిట్టినాము, రే ఏం కలరా నీకు చెల్లెలు కదరా అంటే నేను లేదు అన్నాడు మేడం. కూడా లేదని మళ్ళీ పిలుచుకొని వెళ్తున్నాడు మేడం. కూడా పోనీ పెళ్లి చేస్తాము ఇంకా ఆపేయి అని అన్నారమ్మా? మేడం పెళ్లి చేసేదానికి గానే ఇది వచ్చినాం మేడం. వచ్చిన తర్వాత చేసుకుంటానని మేడం, ఆడగానే ఆడే చేసుకుంటా మీరు చెప్పిందానే అనింది మేడం. ఆ లోపల ఆషాఢ వాసం వెళ్ళిపోతుందని చెప్పో వెళ్ళిపోయిందో ఏమో తెలియదు మేడం. మేము ఈ నెలలో కూడా శ్రావణ మాసంలో పెళ్లి జరిపేసింది మేడం ఆ పాపకి నింటే, అట్లని ఎట్లా వెళ్ళిపోయిందే మేడం తెలియలా. 2 రోజులైనా టైం ఇచ్చింటే అడిగే కన్నా ఉండింది కదా మేడం. ఊరేసుకోవడానికి దారం ఎక్కడి నుంచి వచ్చింది? అంత లావు దారము, అదే అంత చెట్టుకి ఎక్కడో తెలియదు మేడం. ఈ ఊర్లో ఎక్కడా తిరగలేదు మేడం. మళ్ళీ దారం ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ కూడా మీరు పోలీస్ స్టేషన్ లో సార్కి అయితే చెప్పారా? అసలు సార్కి అయితే చెప్పినాం, ఓనీతో అన్నారు మేడం. సార్ వాళ్ళు కూడా ఓనీతోనే వేసుకునింది అని చెప్పి. ఓనీతోనే వేసేసుకునింది. మరి అంత హైటెక్ వేసేసుకునిందా? ఏమో తెలియదు మేడం, నేను అసలే వినలే మేడం. ఇక్కడ చూసేందుకు కూడా బాగాలేదు మేడం, చూడలేకపోలేక నా కర్మ నా గౌరవం ఇన్నే అనుభవించుకున్నా మేడం. లాస్ట్ లో కన్నులతో కూడా చూడలే మేడం. చూడలేదా? దహన సంస్కారాలు కూడా చూడలేదా? లేదు మేడం. మరి ఎలా చేసేసారమ్మా తల్లి లేకుండా? పోలేకపోయినా మేడం, లేకపోయినారా? పడిపోయి. ఎప్పుడు జరిగింది దహన సంస్కారాలు? నిన్ననే మేడం. నిన్న జరిగిందా? నిన్ననే మేడం. ఎక్కడ జరిగింది? అక్కడే మేడం, మా చేనులోనే వేసుకున్నాం మేడం. చేనులోనే. బంధువులందరూ వెళ్ళారా? ఎంతమంది పళ్ళంతా వెళ్ళినారు. మీరు కొంచెం వెయిట్ చేసి ఉండాల్సిండి అమ్మా, ఎందుకంటే అది హత్యనా లేకుంటే ఆత్మహత్యనా పోలీసు వాళ్ళు వచ్చి పోస్ట్ మార్టం చేసింటే మీకు ఒక క్లారిటీ అనేది ఉండిండు. తొందరపడి మీరు గబగబా దించేసి దహన సంస్కారాలు చేయడం వల్ల మీకు నిజాలు ఎలా బయటపడి ఉండొచ్చు చెప్పు? మేము 7 రోజులు వాడు పడిపోయినాం మేడం. పడిపింటే ఏడదడలేదు, పులుగులన్నీ పట్టి రాలిపోతుంది, పట్టుకుంటే కూడా కాలేదు అని చెప్పేసినారు మేడం. అదంతా ఇదే అయిపోయిందంట మేడం. ఇట్లా పట్టుకొని వచ్చాక కూడా కాలేదంట మేడం. కుళ్ళిపోయింది మేడం. వాసనకు తట్టుకోలేమంట మేడం. నిన్నగానే సారోళ్ళు విన్నారు, తట్టుకోలేక వెనక్కి వచ్చేసినారంట మేడం. ఇంకా అమ్మాయికి న్యాయం జరిగేది ఎలాగా? ఎలా అంటే ఇంకేం చేస్తాం మేడం, పోగొట్టుకున్నా మేడం, ఇంకేం చేయలేదు మేడం. అంత మంచిగా ఉంది ఆ పాప, చిన్న వయసు, చనిపోయిందంట అన్నారు. ఓ పక్క అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది అంటున్నారు. ఎవరైనా చంపినారా అని తెల్ల, మాకే బాధ అనిపిస్తుంది. మీరు ఎందుకు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్, ఇంకా కూడా మీరు దాన్ని మళ్ళీ రివర్స్ చేయొచ్చు కదా సార్, మళ్ళీ ఎంక్వైరీ చెయ్యండి సార్ అనేసి. ఈరోజు ఆడే ఉన్నాడు కదా మేడం.
మా ఇంటైనా. ఓకే అమ్మా, ఈ పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకో. సరే ఫస్ట్ నీ మేడం. హెల్త్ ఇంపార్టెంట్. నువ్వు ఇట్లా మెత్తగా అయిపోయి పడిపోతే ఇంకా నెక్స్ట్ ఆ పిల్లలకి ఎలాగా? స్కూల్ కి వెళ్తున్నారు, ఫుడ్ కావాలా? అవును నువ్వు మేడం. స్ట్రాంగ్ గా ఉండు. జరిగేది ఏదో ఇంకా జరిగిపోయింది.